నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు పేదలను మోసం చేయటం గత ప్రభుత్వ నైజమైతే వారికి అండగా నిలవటం వైసీపీ ప్రభుత్వ నైజమన్న ఆ పార్టీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ టీడీపీ జనసేన నుంచి వైసీపీలో చేరిన కార్యకర్తలు వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి నేటితో ముగిసిన భవానీ దీక్షలు పూర్ణాహుతితో వైభవంగా ముగిసిన దీక్షా విరమణలు ఈ ఏడాదిలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 175 నియోజకవర్గాల్లో జెండా ఎగురవేస్తుందని నగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పై నమ్మకం లేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. భవానీపురంలోని ఎన్టీఆర్ వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో నగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం వివిధ డివిజన్లకు సంబంధించిన జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. జనసేన కార్యకర్తలకు నగర మేయర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి భారీ స్థాయిలో చేరికలు ఉంటున్నాయని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, మరోసారి తమ ప్రభుత్వానికి ప్రజల నుండి మద్దతు లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో విజయవాడ నగరంలో ఏదైతే జనసేన పార్టీ నుంచి 51, 48, 45 డివిజన్ల నుంచి సేన పార్టీ నుంచి 50 మంది కార్యకర్తలు ఈరోజు వచ్చి మన ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో, మన వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఆసిఫ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన పార్టీలో చేరటం జరిగింది. ఈరోజు జనసేన పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సుమారుగా 100 మందిని ఆహ్వానించడం జరిగింది. వివిధ డివిజన్ల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో ఈ పార్టీలో చేరడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో 41, 45, 48 డివిజన్ల నుంచి జనసేన నుంచి కొంతమంది కార్యకర్తలు ఈ రోజున వైఎస్ఆర్సీపీలోకి చేరడం చాలా హర్షణీయం. గత ప్రభుత్వాలు మాదిరిగా కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తూనే ఉంటామని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం నాడు పరిటాల ఓంకార్ కళ్యాణ మండపంలో 4, 10, 11 డివిజన్లకు సంబంధించి 1936 మందికి పెన్షన్లను అవినాష్ పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేయడమే కాకుండా వాటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని అన్నారు. నిత్యం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 10వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఇంతవరకు కౌన్సిల్లో డివిజన్ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అంటే మీకు ప్రజా సమస్యల కంటే మీ ప్రచార యావనే ఎక్కువ అని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఎల్ఎన్టీ పేరుతో కోట్ల రూపాయలు దోచుకొని నగర అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. కానీ నేడు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. మేము మంచి చేశాం కాబట్టి దమ్ముగా, ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి చెబుతున్నామని, మీరు ఏం చేశారో చెప్పే దమ్ముందా అని ప్రతిపక్షాలకు అవినాష్ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ ఇన్ఛార్జ్ కరుటూరి హరీష్, కోఆప్షన్ సభ్యులు ముస్నూరు సుబ్బారావు, శాప్ డైరెక్టర్ కావాటి దామోదర్, కాలనీ పెద్దలు కొమ్మినేని హరిప్రసాద్, శంకర్రావు, అచ్యుత్రావు, సతీష్ రెడ్డి, శ్రీనివాసరావు, ఉదయ్ మరియు డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పెంచిన పెన్షన్ కార్యక్రమానికి అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, అదేవిధంగా సోదరులు 10వ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన హరీష్ గారికి, అదేవిధంగా 11వ డివిజన్ అధ్యక్షులు సోదరులు పర్వతనేని పవన్ గారికి, మండల అధ్యక్షులు రిజ్వాన్ గారికి కానివ్వండి, కళ్యాణ్ గారికి కానివ్వండి, అదేవిధంగా సీఓలుగా 10, 11, 4 డివిజన్ సీఓలు రెహమాన్ గారికి, జ్యోతి గారికి, శంకర్రావు గారికి, రాంబాబు గారికి అనేక సందర్భాల్లో ఇదే ప్రాంగణంలో
పెన్షన్లు అందించే కార్యక్రమం కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, అమ్మఒడి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ 3 డివిజన్కి సంబంధించి ఈ ప్రాంగణంలోనే అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఇందాకే దుర్గా గారు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తిగా మీ అందరి గారు వివరించడం గారు జరిగింది. దయచేసి మీరందరి గారు ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ఇక్కడ అనేక మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. గతంలో మనం పెన్షన్ తీసుకోవాలంటే, మనకి పెన్షన్ రావాలంటే తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళేవారు? ఏ అంగన్వాడీ కేంద్రం దగ్గరకో, ఏ స్కూల్ దగ్గరకో వెళ్ళి దాదాపుగా 70 లక్షల మందికి 3,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఇక్కడ చాలామంది పెద్దలు గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. 2014 జూన్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గతంలో తన ప్రభుత్వంలో 75 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 చేసిన తర్వాత 2014లో 1000 రూపాయలు చేసి, మళ్ళీ 2019 మార్చు అంటే 4 సంవత్సరాల 10-11 నెలలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను 2,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పని హామీ ఇచ్చారో, మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీని కాపీ కొట్టి చివరిలో ఇంకా ఏప్రిల్ 11 ఎలక్షన్ అయితే ఏప్రిల్ 5వ తారీఖున 1000ని 2,000 చేశారు. అవునా? అంటే 4.5 సంవత్సరాలు 1000 రూపాయలు ఇచ్చి 1000ని చివరిలో నెల రోజుల్లో మాత్రం 1000ని 2,000 చేశారు. కానీ జగన్ గారు ఏదైతే హామీ ఇచ్చిన దాని ప్రకారం నేను విడతల వారీగా పెంచుకుంటూ వెళ్తానని చెప్పారో దానికి అనుగుణంగా 2,000, 2,250, 2,500, 2,750, ఈరోజు 3,000 రూపాయలతో పెన్షన్ ఈ దేశంలోనే ఎక్కువ పెన్షన్ అందించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా చెప్తారు. మనందరికీ కూడా ప్రతి ఇంటికి రావటం జరిగింది మరి గడప గడప ద్వారా. మరి మనం ఎంతోమంది మన బిడ్డగా, మన అన్నగా, మన తమ్ముడుగా చాలామంది మీ యొక్క ఆశీస్సులతో అవినాష్ గారిని చొరవగా మీరందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. ఎందుకంటే మనకి దగ్గరగా, మన మనసుకు దగ్గరగా, మనం మాట్లాడే శక్తి మనకు అనువుగా ఉండే వ్యక్తులు అలాంటి నాయకులు మన అవినాష్ గారు. మరి ఇలాంటి అవినాష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు మన చేతుల్లో పెట్టి తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా మనందరికీ కూడా ఇలాంటి మంచి నాయకుడు మనకిచ్చి ఈరోజు మేము చేసిందంతా కూడా 2 కళ్ళకి మీకు చూపించే విధంగా మేము రావటం జరిగింది. నగరంలోని మేరీస్టెల్లా కళాశాలలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 ర్యాంకర్ కోమల్ జైన్ విద్యార్థులతో ఇంటరాక్షన్ అయ్యారు. సివిల్ సర్వీసెస్లో విజయం ఎలా సాధించవచ్చో అవగాహన కల్పించారు. యూపీఎస్కి సన్నద్ధమయ్యే వారు తమ తప్పులను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని, వాటిని నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. కన్సిస్టెన్సీ చాలా ముఖ్యమని, వొకాబులరీ డెవలప్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తక్షశీల ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ 2022-23 యూపీఎస్సీ ర్యాంకర్స్లో రిజర్వ్ లిస్టులో కోమల్ జైన్ ఐఆర్ఎంఎస్కు ఎంపికైందని అన్నారు. 22-23 ఏళ్ల వయసులో సివిల్ సర్వీస్లోకి రావటం చాలా పెద్ద అచీవ్మెంట్ అని తెలిపారు. చాలా మంది గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రారంభించి 5-6 ప్రయత్నాల తర్వాత విజయం సాధిస్తారని అన్నారు. అయితే కోమల్ జైన్ చాలా త్వరగా ప్రిపరేషన్ ప్రారంభించి 23 ఏళ్ల వయసులో సివిల్ సర్వీసెస్లో విజయం సాధించడం అభినందనీయమన్నారు. out of 1000. హార్డ్ వర్క్ కంటిన్యూ అవుతూనే ఉంది. అలాగే ఆఫ్టర్ దట్ తనకి ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కొంచెం గ్యాప్ తీసుకున్నా మళ్ళీ ఫుల్ ఫ్లెజ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. విత్ ఇన్ 1 year ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం జరిగింది. ఇనీషియల్గా తను 2022 ఎగ్జామ్ రాసిన తర్వాత ఇనీషియల్ రిజల్ట్స్లో తన పేరు రాలేదు. 2 మార్క్స్లో బికాస్ కాదు
తన ఓపెన్ కేటగిరీ అవ్వడం వల్ల 2 మార్కులు తన సర్వీస్ మిస్ అయ్యాయి. సొసైటీని చూసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ టైంలో తన ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తుంది. So once again, good morning everyone. Good morning ma'am. Okay, I'm very happy to be present in front of you all, and as sir said, to be a chief guest in one's own college is when you get the success, and I feel really grateful for being called here today, and I feel I have achieved that success now. If you ask me about my civil services journey, so me ఏది కంఫర్టబుల్గా ఉంటే నేను అదే మాట్లాడతాను, ఏం ప్రాబ్లం లేదు. నేను నా సివిల్ సర్వీసెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే టాపర్స్ అందరూ వేరే ప్లానెట్ నుంచి వస్తారు అనుకున్నాను. ఓకేనా, బికాస్ ఐ యూస్ టు వాచ్ దోస్ వీడియోస్. దాంట్లో వాళ్ళు చెప్పేది వాళ్ళు లైక్ మేము క్రాక్ చేస్తాము అండ్ టు బీ దట్ 0.1% ఆఫ్ 10 lakh పీపుల్ కదా ఎగ్జామ్ అన్నారు. అది లైక్ వీళ్ళు వేరే ప్లానెట్ నుంచి వస్తారు, మన వాళ్ళు ఎప్పటికీ కాదు అనుకునేదాన్ని. ఆ టైంలో మా ఫ్యామిలీ చూపించిన సపోర్ట్ నాకు, నువ్వు చదువు, నీకు రిజల్ట్ నుంచి ఏమి ఉండాలి, నీకు ఎంత నచ్చితే అంత చదువు, రిజల్ట్ గురించి ఆలోచించకు అన్నారు. అండ్ మేబీ దట్ ఈస్ వాట్ బ్రింగ్స్ మీ హియర్ టుడే in front of you all speaking about this. So నేను ఇక్కడ నుంచోడానికి మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటే జస్ట్ టు లెట్ యూ నో ఆల్ ఆఫ్ యూ దట్ టాపర్స్ ఏమి వేరే ప్లానెట్ నుంచి రావు, వాళ్ళు మీలో వాళ్ళే, మీలా చదువుకున్న వాళ్ళే. అండ్ ఎవరైనా ఈ టార్గెట్ని అచీవ్ చేయొచ్చు. కాకపోతే కొంతమంది సక్సెస్ఫుల్ ఎందుకు అవుతారు అని అందరూ అడుగుతారు కదా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. సెకండ్, సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి హార్డ్ కాకపోయినా 2 years కన్సిస్టెంట్గా చదవాలి అంటే కష్టం లేదు. 8 to 10 hours డైలీ చదవాలి, మొబైల్ ఎక్కువ యూజ్ చేయకూడదు. నేను నాకు గుర్తున్నది, నేను చదివేటప్పుడు నేను ఏడవడానికి కూడా టైం పెట్టుకునేదాన్ని. ఎవరైనా ఏదైనా అన్నారనుకో, సరే 15 minutes ఏడ్చి తర్వాత ఆపేద్దాము, ఇంకా టైం లేదు ఏడవటానికి అని చెప్పి. ప్రకృతి సోయగాలకు ప్రత్యేక ఆకర్షణ పువ్వులే. ఆ సుమాలన్నీ ఒక్కచోట దర్శనమిస్తే ఆ దృశ్యం మనోహరమే. ఇలాంటి మనోహర దృశ్యాలకు వేదికైంది ఏపీ ఫ్లవర్ షో. ఇందులో రంగురంగుల పుష్పాలు, వివిధ జాతుల మొక్కలు స్థానికులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ ఎక్స్పోను దేవినేని అవినాష్ సతీమణి సుధీర, సోదరి క్రాంతి సందర్శించారు. నేటి బిజీ సమయంలో ప్రజలు మానసిక ప్రశాంతత కోసం గార్డెన్ పెంపకం, రకరకాల పూలు, పండ్ల మొక్కల పెంపకం మీద మోజు పెంచుకుంటున్నారు. తమ ఇంటిని చూడటానికి ఆకర్షణీయంగా ఉంచాలని ప్రతి వారు కోరుకుంటారు. అలాంటి వారి కోసం నగరంలో ఏర్పాటు చేసిన ఏపీ ఫ్లవర్ షో నగరవాసులను కట్టిపడేస్తుంది. ఇందులో అరుదైన పుష్పజాతులు కనువిందు చేస్తున్నాయి. గులాబీల గుబాలింపులు మైమరిపిస్తున్నాయి. మందారాల వయ్యారాలు, చామంతులు ఆకట్టుకుంటున్నాయి. ఇంటి ఆవరణలో పెంచుకునే అనేక రకాల పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, పండ్ల మొక్కలు, బోన్సాయి మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అలాగే హ్యాంగింగ్ పూల కుండీలు ప్రకృతి, వృక్ష ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోజ్, అగ్రి, హార్టికల్చర్ ప్రదర్శనను నగరవాసులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనను దేవినేని అవినాష్ సతీమణి సుధీర, సోదరి క్రాంతి పాల్గొని ప్రదర్శనను తిలకించారు. మనకి ఈ రోజుల్లో బాలబాలికలకి మనం ఇచ్చే ఆశ ఏదైనా ఉందంటే ప్యూర్ ఎన్విరాన్మెంటే. ఆ బాలల్లో కూడా ఒక చైతన్యం రావాలి. అసలు మొక్కల పెంపకం వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుంది ఫ్యూచర్లో అన్న ఉద్దేశంతో మనము ఈ ముందర ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. మనం ఇది స్థాపించిన తర్వాత మేము స్థాపించిన కాడి నుంచి కూడా ప్రతిసారి కూడా అన్ని స్కూల్స్లోని పిల్లలకి వివిధ రకాల కాంపిటీషన్లు ఎన్విరాన్మెంటల్కి సపోర్ట్గా అలా రిలేటెడ్గానే మేము ఈ కాంపిటీషన్స్ పెడతాము. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు.
వాళ్ళల్లో కూడా చాలా క్రియేటివిటీ డెవలప్ అయింది. మేము కూడా చూస్తున్నాం, ఈ 6 ఏళ్ల నుంచి చూస్తుంటే వాళ్ళల్లో ఆ క్రియేటివిటీ చూసిన మాకే ఆశ్చర్యంగా ఉంది. మొక్కల పెంపకం వల్ల కానీ ఇప్పుడు కొత్త రకంగా కూడా మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు జంక్ ఫుడ్ అవి కూడా విపరీతంగా పిల్లలు యూజ్ చేస్తున్నారు. దాని నుంచి వాళ్ళని కొంచెం మార్పు రావాలి వాళ్ళల్లో అని చెప్పి వాళ్ళకే మనం ఫైర్లెస్ కుకింగ్ అని చెప్పి, అంటే సలాడ్స్ అలాంటివన్నీ వాళ్ళు తినేటట్టు మనం వెల్కమ్ బ్యాక్. అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరాశ్రయుల పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ అన్నారు. గత 10 సంవత్సరాలుగా సేవా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరాశ్రయుల పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ పాల్గొని ఆయన చేతుల మీదుగా అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మల స్ఫూర్తితో నిరాశ్రయుల పేదలకు ఆహారాన్ని అందిస్తూ అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ నిర్వాహకులు జ్యోతి గత 10 సంవత్సరాలుగా సేవా దృక్పథంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇటువంటి ఉదార మనసుతో నిరుపేదలకు ఆహారాన్ని అందించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. రాబోయే కాలంలో మరెన్నో సేవా కార్యక్రమాలు ఆమె నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. వారికి కావాల్సిన తోడ్పాటును జనసేన పార్టీ ఎప్పుడూ అందిస్తుందని. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులు విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి స్వామివార్ల దర్శనం కల్పించి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అందజేశారు. అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మరియు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు శేషవస్త్రము చిత్రపటం అందజేశారు. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్షను ముగించారు. దుర్గగుడి ఈవో దేవస్థానం చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న యాగశాలలో దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఈవో దంపతులను ఇంద్రకీలాద్రిపై ఉన్న యాగశాలలో దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఈవో దంపతులను ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో చైర్మన్ మాట్లాడుతూ భవానీ దీక్షల విరమణ సందర్భంగా 5 రోజులకు కలిసి సుమారు 3 లక్షల మంది భవానీలు అమ్మవారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో దీక్షలు విరమించారని చెప్పారు. బాగానే ఉంది. ఎవరు బయట డబ్బులు ఇవ్వడం లేదు. 45 వచ్చాం మేము. దర్శనం బాగా అయిపోయింది. ఇప్పుడు ఒక పావు గంట సేపులో అయిపోయింది. గుంటూరు భవానీ భక్తులందరూ ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా మాల దీక్ష విరమణ చేయడానికి విశేషంగా భక్తులందరూ కూడా విచ్చేయడం జరిగింది. ఈ రోజున 3వ తారీఖున హోమగుండంతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున పూర్ణాహుతితోటి మేము క్లోజ్ చేయడం జరిగింది. భవానీ భక్తులందరూ కూడా లక్షలాది మందిగా విచ్చేసి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఎక్కడ ఇబ్బందులు కడగకుండా చూడాలి చేయాలి అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కార్యనిర్వహణాధికారి గారు అలాగే సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా
ఏర్పాట్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ అదేవిధంగా ఇతరత్ర క్యూ లైన్స్ ఏర్పాట్లు కానీ అదేవిధంగా మెడికల్ పరంగా కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కడా కూడా ఆ అమ్మ జగజ్జనని కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతోటి ఆమె చల్లని చూపుతోటి భవానీలకి ఎక్కడ ఏం ఇబ్బందులు జరగకుండా అందరూ కూడా మరలా వాళ్ళందరూ కూడా ఇల్లు చేరే విధంగా కూడా మేము ప్రతిరోజు కూడా ఇక్కడ 5 రోజుల్లో ఇక్కడ మేము చేస్తున్నటువంటి చండీ హోమంలో కూడా ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం గత 4 ఏళ్లుగా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ నిరుద్యోగులను నైవంచన చేసిందని తక్షణమే మెగా డిఎస్సిపై ప్రకటన చేయాలని లేని పక్షంలో చలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి చేస్తామని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. ఆదివారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై రాము, జి రామన్న మాట్లాడారు. కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం 40,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 117 జీవో పేరుతో మరో 10,000 ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని గుర్తు చేశారు. తెలుగు మీడియం తీసివేసి 15,000 ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని చెప్పారు. జగనన్న ప్రభుత్వంలో 2,000 పాఠశాలలు మూసివేసిందని, ఇప్పటికే రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 9,000 ఉన్నాయని, ఇప్పుడు ప్రభుత్వం ఖాళీలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు డ్రాప్అవుట్ కావటం లేదా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వటం జరుగుతుందని, దాదాపు 2 ఏళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు ఇలా డ్రాప్అవుట్ అయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం 4 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన నూతన విధానం 2020 రద్దు చేయాలని, రాష్ట్రంలో అమలు చేయడం సిగ్గుచేటన్నారు. తక్షణమే మెగా డిఎస్సి ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి కృష్ణ, ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్నటువంటి 2,500 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయవాడ ఇప్పుడు పేరెన్నికగన్న నగరాలకు దీటుగా రూపుదిద్దుకుంటుంది. ఓవైపు ఫ్లైఓవర్లు, మరోవైపు బైపాస్ రహదారుల నిర్మాణంతో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. వాణిజ్యపరంగా పేరెన్నికగన్న ఈ నగరంలో కేవలం 4 ఏళ్లలోనే ఊహించిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. నిత్యం కృష్ణానది వరద నీటి ప్రవాహం వల్ల ముంపుతో బాధపడుతున్న నగరవాసులకు రక్షణ గోడతో పూర్తిస్థాయి ఉపశమనం లభించింది. వరద వస్తే చాలు తట్టాబుట్టా చేతపట్టుకుని ఎగువ ప్రాంతానికి పరుగులు తీసే దుస్థితి తప్పింది. నగర నడిబొడ్డున ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంబేద్కర్ విగ్రహం అభివృద్ధి అంటే ఇది అన్నట్లు మనందరికీ చూపిస్తుంది. మెట్రోపాలిటన్ నగరాలకు ఏమాత్రం తీసుకోని రీతిలో రూపురేఖలు మారిపోయాయి. నగరవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా కొత్తగా నిర్మించిన జంట ఫ్లైఓవర్లు బెజవాడకు మణిహారంగా నిలుస్తున్నాయి. బెన్ సర్కిల్ 1 ఫ్లైఓవర్ 45 స్పాన్లతో 1470 మీటర్ల వెడల్పుతో 2.27 కిలోమీటర్ల పొడవుతో 80 కోట్ల వ్యయంతో నిర్మించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం, డి న్యూస్కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. పేదలను మోసం చేయటం గత ప్రభుత్వ నైజమైతే వారికి అండగా నిలవటం వైసీపీ ప్రభుత్వ నైజమన్న ఆ పార్టీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. టీడీపీ, జనసేన నుంచి వైసీపీలో చేరిన కార్యకర్తలు, వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి. నేటితో ముగిసిన భవానీ దీక్షలు, పూర్ణాహుతితో వైభవంగా ముగిసిన దీక్షా విరమణలు.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.